మొట్టమొదటగా మరి జడ్సన్ గారికి నేను మైక్ ఇస్తా ఉన్నాను. మరి సార్ మాట్లాడతారు మిగిలిన విషయాలన్నీ కూడా. సార్ నమస్తే అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఒక ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధి పాత్ర మీడియా పరంగానే గాక మరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా మరి ముందుకొచ్చి ఇది 2వ రౌండ్ టేబుల్ ఇదే స్థలంలో ఓకే టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేపట్టడం నిజంగా నాకు కొంతమంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేసి ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలని అనుకున్నప్పుడు మాకు బయట ఉన్న కార్యక్రమాల వల్ల మేము చేయలేకపోయినప్పటికీ సోదరి శ్రావ్య గారు మరి కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా జరుగుతున్న వాస్తవాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, నిజంగా ప్రోగ్రామ్ ఒక మిషన్ అనేది ఇది. ఎందుకంటే నేను ఒక యాక్టివిటిస్ట్గా సరే పొలిటికల్లో ఉన్నా కానీ పొలిటికల్ యాక్టివిటిస్ట్గా మేము కాంప్రమైజ్ కాకుండా మేము దీన్ని ఫైట్ చేస్తున్నాం. ముఖ్యంగా వరంగల్లో మరి ఎన్నడూ లేనిది 2020 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అది నీళ్ళల్లో మునిగినప్పుడు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చూస్తే మరి అసన్పర్తిలో ఉన్న చెరువులు కానీ పంతినీళ్ళ చెరువులు కానీ అలా చాలా చెరువులు నేను పోయి లైవ్ వీడియోలు చేసి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు అందరు కూడా నేను ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మరి దాటిపైన విల్లాలే కట్టి ఇచ్చిండ్రు. నేను ఎక్కడెక్కడ తిరిగినో అన్ని ప్రాంతాలు కూడా నీళ్ళల్లో మునిగినాయి. సేమ్ బాచుపల్లిలా మరి ఒక పెద్ద బాధాప్త ఇరిగేషన్ ఆఫీసర్స్ పోయి మా లేక్ ఇక్కడ ఎంక్రోచ్ అయిందని చెప్పేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మేము అక్కడ వెళ్ళడం జరిగింది. మరి వాసవి కన్స్ట్రక్షన్స్ పెద్ద బిల్డింగ్ కట్టిండ్రు, అవన్నీ మేము లైవ్లో చూపించినాం. మరి బాజాప్తా అప్పుడున్న గవర్నమెంట్ మున్సిపల్ మినిస్టర్ బాజాప్తా అది చెరువు రాసి సంతకం పెట్టి మరిచిన డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉండే. కాబట్టి ఈ విధంగా అంటే ప్రభుత్వాలు అంటే మారినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారం లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడేది కాదు. ఇది చెరువులు అనేది అది ఒక సహజ వనరులు, అవి ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి అటువంటి వాటిని విధ్వంసం చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. అది మన హక్కు లెక్క భావించద్దు. ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం చెరువుల పరిరక్షణ అనేది 100% దాన్ని మేము ఏకీభవిస్తున్నాం. అది కాదు చెరువుల పరిరక్షణ జరగద్దు అనేవారు అని అంటే అది దుర్మార్గమే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక 4 ఇందులో ఇరిగేషన్ ఒకటి, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకటి, మైనర్ ఇరిగేషన్ ఒకటి, ఇంకోటి పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, లేకుంటే ఆ సిబ్బంది ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు వీళ్ళందరూ కూడా కూర్చొని రివ్యూ చేసి అసలు ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో కానీ రాష్ట్ర స్థాయిలో అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, ముఖ్యమైన చెరువులు ఏవి. ఇది 1979 సంవత్సరంలో 72-79 ఇరాన్లో జరిగినటువంటి చెరువుల పరిరక్షణ మీటింగ్ జరిగినప్పుడు మరి ప్రతి దేశంలో మరి మీ చెరువుల ముఖ్యమైన మనం పైలట్ ప్రాజెక్ట్ కొన్ని చెరువులు తీసుకున్నాం అన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొల్లేటి చెరువునప్పుడు సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన మంజిరా పేరు వాళ్ళు ఇద్దామని అనుకున్న సమయంలో కానీ ఎప్పుడు కూడా మనం అందియలేకపోయినాం దానికి. సరే అదేమై అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితమే చెరువును రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే గ్లోబల్ వార్మింగ్ కానీ లేకుంటే గ్లోబల్ పొల్యూషన్ కానీ ఈరోజు ఏదైతే వెదజల్లుతుందో ఆ పరిస్థితి వస్తుందని 50 సంవత్సరాల క్రితం గుర్తించినప్పుడు భారతదేశం ఆ రోజే మరి ముందడుగు వేయడం జరిగింది. కానీ ఈరోజు మరి అభివృద్ధి అనేది విధ్వంసం కాకుండా, చెరువుల విధ్వంసం కాకుండా, గుట్టల విధ్వంసం కాకుండా సాధ్యం కాదు అని గత ప్రభుత్వాలు చూపించినాయి. మనము నేను శ్రావ్య గారిని కూడా ఒకసారి తీసుకువెళ్ళడం జరిగింది. అబ్దుల్లా మీర్పేట్ ఎక్కడ కూడా ఏ మీడియా కవరేజ్ కాలే, ఎక్కడ కూడా ఎవరికి బాహ్య ప్రపంచానికి తెలియని ఒక భారీ విస్ఫోటనం మరి అబ్దుల్లా మీర్పేట్, చిన్న రావిరాల, పెద్ద రావిరాల చుట్టుపక్కల ఒక 20 గ్రామాలలో జరిగింది. అక్కడ 400 రోజులు ఆ గ్రామస్తులు ఒక 50 మంది 400 రోజులు దీక్షలు చేయడం జరిగింది. ఆ పొల్యూషన్ వల్ల
వాళ్ళు గుండె ఊపిరితిత్తులు రాళ్ళ లెక్క అయి చనిపోయారు విచిత్రంగా. నరసింహారెడ్డి గారు, ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు రావడం జరిగింది. అక్కడ ఒక పబ్లిక్ హియరింగ్ పోయిన, పబ్లిక్ హియరింగ్లో కలెక్టర్ ఉండు, ఎస్పీ ఉన్నాడు, జాయింట్ కలెక్టర్ ఉన్నారు, అందరు ఉన్నారు. అలా బాజాబ్తో కొత్త మైనింగ్కి పర్మిషన్ ఎట్లా ఇస్తుందంటే, అబ్దుల్లా మీర్పేట్ మండల్, చిన్న వావిరాల గ్రామం ఇది ఉన్నది. దీనికి భద్రాచలం చిన్న ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్కు 30 కిలోమీటర్ల దూరంలో, అంటే రాజమండ్రిలో ఉన్నట్టు చూపించారు, రాజమండ్రిలో ఉన్నట్టుగా దీన్ని చూపించారు. భద్రాచలం టెంపుల్ 100 కిలోమీటర్లు అని. ఇది వాళ్ళు చెప్తా ఉంటేనే నేను, అంటే ఇవి చెప్పలే, ఇవి ఇక్కడ జరుగుతున్నట్టే పర్మిషన్ కోసం హియరింగ్ పెట్టిండ్రు. లోపల నేను నెట్లోకి పోయి అసలు దీన్ని ఎక్కడుందని చూస్తే ఇది రాజమండ్రిలో ఉన్నట్టుగా అందులో పెట్టి పర్మిషన్ కోసం అక్కడ నేను ఓపెన్గా మాట్లాడా. కోదండ రెడ్డి గారు ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్ గారు కూడా ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు నేను బయట పెట్టినప్పుడు అందరూ అంటే పర్మిషన్లు ఇట్లా ఇటువంటి డిపిఆర్లు ఈ విధంగా తయారు చేసి పర్మిషన్ తెచ్చే పరిస్థితి. ఈరోజు హైడ్రా చేపట్టిన కార్యక్రమం ఏదైతే చేస్తుండ్రో, ముందుగా మీరు కోఆర్డినేట్ చేయాల్సిన డిపార్ట్మెంట్స్, ఇరిగేషను, ఎన్విరాన్మెంటు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎన్విరాన్ డిపార్ట్మెంటు, ఇవన్నిటితోని మీరు కోఆర్డినేటెడ్ అయ్యి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీ 2022 సంవత్సరంలో చౌటుప్పల్ దగ్గర పోయినప్పుడు అక్కడ డివిస్ అని ఒక కంపెనీ ఉన్నది. అక్కడ నీళ్లు మొత్తం కాలుష్యం అయిపోయి దాదాపు 20 గ్రామాలలో నీళ్లు కాలుష్యం అయిపోయి ఫ్లోరైడ్ కంటే పెద్ద ఇష్యూ ఆ రోజు దిగమింగింది. ఆ నీళ్లు అక్కడికి వెళ్ళి మూసీలకు వెళ్తున్నాయి. పటాన్ చెరువు కానీ ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీ కానీ అన్నీ కూడా మూసీలకు వెళ్తున్నాయి. ఈరోజు అతిపెద్ద, అంటే మీరు ప్రక్షాళన ఎప్పుడు సాధ్యం అంటే దాని పరిరక్షణ, దాన్ని మనము అరికట్టకుండా పొల్యూషన్ అరికట్టకుండా ప్రక్షాళన అనేది అసాధ్యం. అంటే ఇప్పుడు సబ్బు పెట్టుకోకుండా స్నానం చేసుడు ఎట్లనో చెరువులు పరిరక్షణ అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇలా జరుగుతున్నటువంటి పెద్ద దాంట్లో ఇప్పుడు ఒక దిక్కు హైడ్రా జరుగుతూ ఉంటే ఇంకో దిక్కు ఫార్మా కంపెనీ వాళ్ళు, ఇప్పుడు వాస్తవానికి ఇది విమర్శ కాదు, ఏదైనా మీరు మాకు సలహా లెక్క తీసుకోండి దయచేసి. ఎప్పుడు రాజసన్నిధిలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, రాజధానిలో ఉండాలి, ప్లస్ అధికార గృహంలో ఉండాలి. సరే, ప్రైవేట్ హౌస్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ నేనే తప్పు పడతలేను. కాకపోతే అధికార కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాం, ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళాలు అందజేసిన భారత్ బయోటెక్. ఇగో వీళ్ళు ఎప్పుడు సెప్టెంబర్ 27వ తారీఖు ఇచ్చారు. దీని పొల్యూషన్ వాటర్ ఎక్కడికి పోతున్నాయి? నంబర్ 1. నిన్నటి దినాన ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 లక్షల సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించారు. విన్స్ బయోటెక్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ MDSN డాగా CEO నిన్నటి రోజు. ఇంకోటి రెడ్డిస్ ల్యాబొరేటరీస్, వీళ్ళు సహాయ నిధి అందించారు. ఇవన్నీ ఫార్మా కంపెనీలు ఏవైతే. ఇగో ఇది డివిస్, దాదాపు 20 గ్రామాలను ఇంక్లూడింగ్ మూసి మొత్తం కలుషితం చేసినటువంటి ఫార్మా కంపెనీ. ఇది 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధికి. ఇంకోటి సువెన్ లైఫ్ సైన్సెస్ బిల్ ఇవ్వడం జరిగింది, వెంకట్ శాస్త్రి గారు జాస్తి. వీటన్నిటి మీద వచ్చిన ఆర్టికల్స్ ఇవి. పొల్యూషన్ వెదజల్లుతుంది ఈ కంపెనీలు అని చెప్పి వచ్చిన ఆర్టికల్స్ ఇవి. ఇందులో అప్లియేట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చినటువంటి చాలా పెద్ద స్టోరీ ఉంది. అంతేకాకుండా నరసింహారెడ్డి గారు వీటిపైన ఇదే కంపెనీల పైన రాసింది. ఇప్పుడు ఏవేవైతే కంపెనీలు చూపించారో నరసింహారెడ్డి గారు ప్రొఫెసరు, ఈయన ఒక పెద్ద వ్యాసం రాసింది. అన్ని కూడా కరెక్టే, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో వస్తాయి. ఇవి ముందుకు పోకుంటా ఈరోజు నేను కొత్తపేట వాళ్ళు అక్కడ ఇల్లు కొలుతుంటే నన్ను పిలిచిండ్రు, అక్కడికి పోవడం జరిగింది. నేను అక్కడ వాళ్ళ ఫస్ట్ అడిగింది ఏంటనంటే, బాబు ఈ జాగా మీరు ఎక్కడ కొన్నారో డాక్యుమెంట్ చూపి అని చెప్పిన. డాక్యుమెంట్ అది చూసినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ అయి ఉన్నది. మామూలుగా బఫర్ జోన్లో రిజిస్ట్రేషన్ అనేది జరగదు. ఎట్లా జరుగుతుంది అంటే, ఈ బ్రోకర్స్ వేరే దగ్గర వేరే సర్వే నంబర్ చూపించి ఇచ్చేస్తారు. సరే, ఇది బోకస్ అనుకుందాం, రిజిస్ట్రేషన్ బోకస్గా జరిగింది. సెకండ్, ఈయన ఈ కొత్తపేట గ్రామస్తులు, మన ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఉన్న వాసులు, వాళ్ళు టౌన్ ప్లానింగ్లా అప్లికేషన్ పెట్టుకున్నారు.
అక్కడ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తారు, వచ్చి స్థలం చూస్తారు. అది బఫర్ జోనా ఏం జోనా నీకు తెలుసు కదా, నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. ఈ రెండు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ పేపర్స్ కరెంట్ వాళ్ళు కరెంట్ ఇచ్చిండ్రు, నీకు లైబ్రరీ సెస్ కట్టిండ్రు, రోడ్ సెస్ కట్టిండ్రు, ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కట్టిండ్రు. నువ్వు అక్రమ నిర్మాణం అని ఈరోజు ప్రభుత్వం అని ఎట్లా అనగలుగుతుంది? నంబర్ 1. ఒకవేళ నువ్వు అది బఫర్ జోన్ కింద ఉన్నది నీ డాక్యుమెంట్లా నువ్వు చూపించగలిగినావు అన్నప్పుడు ఆయన 12 సంవత్సరాలు దాటి అక్కడ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 అక్కడ వర్తిస్తుంది. 2013 వర్తిస్తుంది కాబట్టి అవి ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి హైడ్రాను ఒక టాస్క్ ఫోర్స్, పోలీస్ టాస్క్ ఫోర్స్ లెక్క ప్రయోగించి దాన్ని కూలగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇది ఒక నేను చట్టబద్ధంగా నేను జాగనుకున్నా, చట్టానికి నేను రుసుము కట్టి మరి నేను పర్మిషన్ తీసుకున్నా. నేను పర్మిషన్ తీసుకున్న నా ఇంటికి లోన్ తీసుకున్నా, అవన్నీ అక్రమమైన లోన్ తీసుకున్నా. ఇవాళ ఇది సక్రమం కాదు, అక్రమము. నువ్వు ఇన్ని రోజులకి నువ్వు ఒక దొంగ లెక్క ఒక కబ్జా చేసుకొని నువ్వు ఒక ఇల్లీగల్గా ఇంట్లో ఉంటున్నావు, నువ్వు అక్రమదారుని అని చెప్పేసి ఈ భారతదేశంలో నన్ను ఎక్స్పోజ్ చేస్తున్నావు, ఆ విధంగా నన్ను చూపించినావు. అట్లా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అక్రమదారులు, అక్రమ నిర్మాణాలు, లక్షల అక్రమ నిర్మాణాలు అని చెప్పి మనం చూపించినాం. అక్రమ నిర్మాణాలుగా కొంతమంది విఐపీలను కూడా చూపించారు. అలా మురళీమోహన్ గారిని చూపించారు. మురళీమోహన్ గారిని సరిదిద్దుకుంటా అన్నారు. వాళ్ళకి అవకాశం ఉన్నది, ఎందుకంటే దే ఆర్ వైట్ కాలర్స్, అక్రమదారులు కాబట్టి. అక్రమదారులు అనేది వీల్లేదు, ప్రభుత్వం అంటుంది కాబట్టి నిజం. తర్వాత ముఖ్యమంత్రి గారు సొంత బ్రదర్కి చెప్పారు. నిన్నటి దినాన కొంతమందిని అడిగారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు ఒక జీవో మనం తీసినామనంటే, ఒక ఆర్డర్ మనం తీసినామంటే అది ఇంప్లిమెంట్ అయితే నేనైనా కానీ నా తమ్ముడైనా కానీ ఆ క్రషర్ కింద ఎవరైనా చావచ్చు. ఎవరైనా ఒక జీవో వచ్చి ఈ క్రషర్ రోడ్డు మీదకి ఎక్కుతుంది, దాని కింద పోయేటోళ్ళందరూ చచ్చిపోతారు. అది ఎవరైనా సరే అందరికి పోవాలి. అక్కడ నా తమ్ముడు వస్తుండు, అక్కడ నా అన్న వస్తుండు, అక్కడ ఏదో కాదు, రాజు ఆదేశం ఇచ్చిండు, జరిగిపోవాలంతే. వేదికల మీద ఎక్కి నేను నా క్రషర్ను వదిలినా, ఏం హరీష్ రావు నువ్వు నా క్రషర్ కింద పడి చేస్తావా, క్రషర్ని వదలాలా నీ మీద, కేటీఆర్ నీ దాని మీద నేను వదలాలనా, కేవీపీ రామచంద్రరావు గారు నీ మీద వదలాలనా, సబితా ఇంద్ర నీ మీద పర్మిషన్ ఎందుకు అడుగుతావు బాస్? నువ్వు యువర్ ఎ బాస్, యువర్ ఎ కింగ్, పర్మిషన్ ఎందుకు అడుగుతావు? ఇంకా నాకంటే చాలా బాగా చట్టంలో ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక లేమ్యాన్గా నా అబ్జర్వేషన్స్, ఒక జీవో తీసినాక, ఒక రూల్ తీసినాక ఆ రూల్ ఫాలో అయిపోవాలి, ఆ రూల్ ప్రకారం మనం జరగాలి. కాబట్టి రూల్ ఫ్రేమ్ చేసేటప్పుడు, హైడ్రా ఫ్రేమ్ చేసేటప్పుడు హైడ్రాలో ఎవరెవరు ఉన్నారు, అలా మున్సిపల్ జిహెచ్ఎంసీ నాకు సంబంధం లేదంటుంది, జిఎస్టీ కమిషనర్ నాకు తెలియదంటుంది, ఇరిగేషన్ వాళ్ళు నాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు ఇరిగేషన్ గురించి చాలా బాగా చెప్తారు రవి గారు, ఆయనకు అనుభవాలు ఉన్నాయి. నాకు సంబంధం లేదంటావు నువ్వు. మరి సంబంధం లేనప్పుడు ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి? కాబట్టి ఈరోజు మీరు రూల్ ప్రకారమే కూలబెడితే కంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు అక్రమంగా కూలగొడుతుండ్రు, అక్రమ నిర్మాణాన్ని పేరు చెప్పి మీరు చూపెడుతుండ్రు. కాబట్టి ఈరోజు మీరు ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని చెప్పేసి, ఇంకోటి మీరు ఎవరిచ్చినా, ఇప్పుడు ఎవరన్నా విరాళాలు ఇస్తే మీరు అధికారంగా సెక్రటరీలో తీసుకోండి, కానీ ఇళ్లల్లో తీసుకోవడం కరెక్ట్ కాదు. అనుమానం వస్తుంది, అరే ఇంత పెద్ద రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు ₹1 ఇచ్చిండ్రా అని అంటే మా ఫార్మా కంపెనీ దగ్గర రావద్దని ఎక్కువ ఇచ్చిండ్రేమో అని జనం అనుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఆ అవకాశం మీరు ఇవ్వద్దు, మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు కనిపించాలి. ఇప్పటికీ నేను ఒక 10 కంపెనీలు చూపించిన, మీకు ఇంట్లలో ఇచ్చిండు వీళ్ళంతా, ఇంకా సినిమా యాక్టర్లు వీళ్ళు చాలా మంది ఇచ్చారు, కానీ ఈ ఫార్మా కంపెనీలు మాత్రం ఇచ్చినాయి, వాళ్ళని ఏమనద్దని. ఈరోజు ఈ కాలుష్యాన్ని అరికట్టకుండా మూసి ప్రక్షాళన అనేది సాధ్యం కాదు, అది అసాధ్యం. అది ఈ కలుషితాన్ని, ఈ నీటి కలుషితాన్ని, ఈ గాలి కలుషితాన్ని వీటి అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అనేకమైన విషయాలు పెద్దలు చెప్తారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రౌండ్ టేబుల్ను పాజిటివ్గా తీసుకోవాలి. ఒక సూచనలు సలహాలు ఇక్కడికి వెళ్ళి వస్తున్నట్టుగా మీరు పాజిటివ్గా మీరు భావించాలని కోరుతూ నాకు సమయం ఇచ్చిన ఓకే టీవీ వారికి కృతజ్ఞతలు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.